మన కీర్తన పుస్తకంలో నుండి 56 నంబర్ పాడుకుందాం. 2 వచనాలు పాడుకుందామండి. మొదటి వచనం, చివరి వచనం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నల్లిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే మీ గ్రంథములో నుండి. మీ అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లెతో. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లెతో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. ఈ దినమున ప్రభువారు మనతో మాట్లాడలాగున, ఈ బలిపీఠాన్ని దేవుడు దర్శించులాగున, దేవుని దాసులు ఈ స్థలంలో నిలబడుచుండగా రెండంతల ఆత్మతో నింపబడి ఎలీషా మీద ఉన్నటువంటి, ఏలియా గారి మీద ఉన్నటువంటి ఆత్మ ఎలాగా ఎలీషా గారి మీదకు వచ్చినదో అలాగా ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసులు నిలవబెట్టుకొని ఆయన సిలువ చాటును మరుగుపరుచుకొని మనతో దేవుడు మాట్లాడినట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. ఆయన స్వరాన్ని ఈ బలిపీఠం నుండి వినిపించులాగున ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతులైనటువంటి గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నావు నాయన. గత కాలంలో నాయన మీ రెక్కలలో భద్రపరిచి ఇంతవరకు ప్రభువా మమ్మలను అన్ని విషయముల్లో ప్రభువా పోషించి సంరక్షించి ఆత్మీయకముగాను శారీరకముగాను ప్రభువా మమ్మలను ప్రభువా అన్ని విషయముల్లో మీరు ఆదరిస్తూ ఉన్న మీ మహాప్రేమ కొరకు వందనములు నాయన. అయ్యా, ఈ స్థలంలో నిలబడి ప్రార్థించటానికి యోగ్యుడును కాను ప్రభువా. రాత్రి మీరు సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభువా ఎలాగా అహరోను కుమారులు బలిపీఠం యొద్దకు వచ్చి వారి జీవితంలో నష్టపోయినారో అలాంటి స్థితిలో నా జీవితంలో ఎక్కడ ఉండక ప్రభువా, లేక నాయన మీ దాసులు ఈ స్థలంలో నిలబడి మాట్లాడుతూ ఉండగా ఎవరికి ఆటంకముగా లేకుండా నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయమని
ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ స్థలంలో మీరున్నారు. మీ యొక్క ఆత్మని ఈ స్థలంలో ఉంచి ప్రభువా, మీ దాసులు నిలబడి మాట్లాడుచూ ఉండగా ప్రభువా, మీ యొక్క అగ్ని లాంటి మాటలు తండ్రి మా మీద నాయన తండ్రి రక్షక, మీ యొక్క వాక్యమైనటువంటి శుద్ధితో మమ్మలను నలగగొట్టి ప్రభువా, మీ వాక్యము హృదయంలో చొరబడినట్లు సహాయం చేయము నాయన. ఎవరైతే వాక్యాన్ని తీసుకున్నారో ప్రభువా, వారి జీవితంలో గొప్ప మేలు పొందినారు. అయ్యా, పేతురు ఒట్టివాడిగా ఉన్నటువంటి సమయంలో మీ యొక్క వాక్యాన్ని తీసుకున్నారు, విస్తారమైనటువంటి దీవెన పొందినారు కదా ప్రభువా. అలాగే మేమును ప్రభువా మీ వాక్యాన్ని తీసుకొని నూతన సంవత్సరంలో ప్రభువా, సమరయ స్త్రీ ఎలాగా ఆ గ్రామంలోకి వెళ్ళి అనేక స్థలములకు వెళ్ళి మీ యొక్క సువార్త ప్రకటన చేసినారో అలాగా ప్రభువా, మేమందరము నాయన ఒక సైనికులు అనే ప్రభువా పోరాడేటువంటి వారిమిగా, పందెంలో పోరాడేటువంటి వారిమిగా మమ్ములను సిద్ధపరచుము. ఈ దినపు ఆరాధన అంతట్లో మీరుండి నడిపించి ఘనమైన మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు ఉన్న గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, నశించిపోయే నన్నును, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నన్నును, ఈ లోకంలో పాపమనే బురదలో పోరాడుచున్న నన్నును మీరు ప్రేమించి మీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుటకు ఇష్టపడి మీ కుమారుని లోకంలోనికి పంపిన దేవుడు, అందును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యమును బట్టి కృతజ్ఞత కలిగి ఈ నూతన సంవత్సరములో నూతన స్వభావముతో ముందుకు సాగునట్లు మమ్ములను సిద్ధపరచండి. ఓ దేవా, మీరు మమ్ములను ప్రేమించి ఈ గొప్ప బాధ్యత ఇచ్చినారు. మీ దాసుని మీరు ప్రేమించి యవన కాలంలో రక్షించుకొని ప్రభువా, ఎన్నో వాగ్దానములు మీరు ఇచ్చి, ఎన్నోసార్లు స్వరము ద్వారా మీరు మాట్లాడి, ఎన్నోసార్లు మీ దాసుని హస్తమును మీరు మరుగుపరుచుకొని ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు ప్రభువా, మీకు వందనములు. మీరు మా పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో ప్రభువా, మీ దాసునికి ఇచ్చిన ఈ 4 సంఘముల బట్టి మీకు వందనములు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనములు. వారి యొక్క కుటుంబములు బట్టి మీకు వందనములు. మీరు ప్రేమించి కొందరిని ఈ దినమున ఈ స్థలమునకు మీరు సమకూర్చి మీ సన్నిధానం ముందు కూర్చుండబెట్టినారు. మేమందరము ప్రభువా సంతోషముతో ఘనమైన మీ నామమును మహిమపరుస్తూ మాలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసుకుని నూతన స్వభావం ధరించుకుని యేసుక్రీస్తు వారిని వెంబడించుటకు మా అందరికీ నేర్పించండి. ఓ దేవా, ఈ సమయంలో అయోగ్యుడను దౌర్భాగ్యుడనైన నన్నును మీరు జ్ఞాపకము చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరగా వాడుకొని
మీ జ్ఞానముతో నింపి కొద్ది నిమిషములు మా అందరికీ కావలసిన జీవాహారం అందించమని, ఎక్కడ నా పాపములు, నా అతిక్రమములు, నా దోషములు మీకును మీ బిడ్డలైన వారికి అడ్డముగా లేకుండా దయతో నన్ను కనికరించి నన్ను క్షమించి మీ జీవపు వాక్కులు మాకు వినిపించమని, మీరే నాయకుడివై నడిపించమని, సమస్త వ్యతిరేకపు ఆత్మలను మీ నామములో బంధించి ఘనమైన మీ నామమునే మహిమపరచుకునమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా మన జీవితంలో మరి ఒక సంవత్సరంలోనికి, అనగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినారు. అందును బట్టి దేవునికి వందనములు. ప్రియులారా, అయితే గత కాలమంతయు కాపాడి మంచి ఆరోగ్యమునిచ్చి, క్షేమమునిచ్చి, ఆయుష్నిచ్చి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినారు. అయితే ఎందుకు నా ఆయుష్ కాలమును ఆయన పొడిగించినారు? నీవు నేను ఆయనకి ఇష్టలుముగా జీవిస్తామని, ఆయన కొరకు మనము అప్పగించుకొని ఆయనను వెంబడిస్తామని ఆయన ఇష్టపడినాడు. మంచిదే, కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినాం, దేవుడి బాధ్యత ఇచ్చినాడు. అయితే ఏదో సహోదరి సహోదరుడా, పులిపిండితోనే ఈ క్రొత్త సంవత్సరంలో ఒక అడుగుపెట్టి ఆచారముగా భక్తి చేస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగించే వారిగా అయితే, అలాంటి వారిని బట్టి దేవుడు ఇష్టపడేవాడు కాదు. అయితే పులి అని రొట్టెతో పస్కా పండుగను, పులి అని రొట్టెతో పండుగను ఆచరించు వారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తు అనే పస్కా పశువు నీ కొరకు నా కొరకు వధింపజేసినాడు. సహోదరి సహోదరుడా, ఇది ఘనమైన త్యాగం. పులి అని రొట్టెలతో పండుగ ఆచరించాలి, పులిపిండితో ఆచరింపకూడదు. నిజమే, ఇది నూతన సంవత్సరము, లేదా యేసు ప్రభు వారు ఆయన జన్మించి 8వ దినము. అందువల్ల ఆయన తల్లి గర్భమందుండగానే దేవుడు ఆయన దూత చేత సెలవిచ్చిన మాట ప్రకారము ఆయనకి యేసు అని నామకరణము చేసినారు. మంచిదే. ఏదో దీన్ని మనము ఆచారముగా పండుగగా జరుపుకూడదు కానీ ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఆయన కుమారుడు పంపించినాడు. ఎలాంటి ప్రణాళిక తెలుసా? ఒక గొప్ప ప్రణాళిక. శత్రువేమో ప్రియ సహోదరి సహోదరుడా చెదరగొట్టడానికి ప్రణాళిక వేసినాడు. అయితే దేవుడైతే గొప్ప ప్రణాళిక. మొట్టమొదట ఆదాము అవ్వలను శత్రువు చెడగొట్టినాడు. అయితే చెదరిపోయిన నిన్ను నన్ను ఆయనకి సమీపస్తులుగా చేసుకునటానికి మరలా ఆయన కుమారుడు పంపినాడు. అయితే ఈ ప్రణాళికను కూడా శత్రువు చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నములు చేసినాడు. అయితే దేవుడు, సహోదరి సహోదరుడా, ఆయన కుమారుడిని కాపాడి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపినాడు. ఒక గొప్ప ప్రణాళిక అంటే పరిశుద్ధురాలైన మరియ నేర్చుకున్నాడు, నీతిమంతుడైన యేసేపు నేర్చుకున్నాడు, దేవుని దూతలైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శత్రువు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తే మరియ యొక్క మనస్సులో కూడా మార్పు తీసుకురావాలని శత్రువైన సాతాను వేరే స్వభావం పెట్టినది. అయ్యో,
ఆమెకు లేఖనములు తెలుసు, అయినను ఆలోచించి అయ్యో నేను పురుషుని ఎరుగని దాన్నే. నీతిమంతుడైన యేసేపు కూడా నీతిమంతుడై ఉండి రహస్యముగా విడనాడవాలని చూస్తున్నాడు. అక్కడ కూడా కొంచెము శత్రువు పని చేయటం అనిపించినది. ఆ తర్వాత జ్ఞానులను ఎంచుకుని ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే వారు గర్విష్ఠులై దారి తొలగినారు. అక్కడ శత్రువు పనిచేసినది. అయితే సహోదరి సహోదరుడా, శత్రువు వారిని ఏలినప్పటికీ దేవుడు ఆయన దూతల ద్వారా వారిని హెచ్చరించినప్పుడు గ్రహింపు కలిగి మరలా తిరిగి దేవుని యొక్క మార్గంలో నడవటానికి, దేవుని యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చటానికి తాము అప్పగించుకున్నారు. ఈ దినములలో కూడా ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు ఇది లోకంలోనికి వచ్చినప్పుడు మరియు ఈ దినములలో కూడా శత్రువు మనుష్యులను వాడుకుంటూ ఉన్నది. అయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపు వద్ద నిలబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సకల విధములుగా తట్టుచూ ఉన్నాడు. అయితే ఎంతమంది అయితే దేవుని పాదములు పట్టుకొని బ్రతిలాడటానికి ఇష్టపడతారో, ఎంతమంది అయితే గ్రహింపు కలిగి దేవుని వైపు చూడటానికి ఇష్టపడతారు, ఆ మనుషులు ధన్యులు. వారికి వేరే ఆలోచనలు వచ్చినవి, శత్రువు వేరే ఆలోచనలు పెట్టినాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు మరలా దేవుని వైపు తిరగగలిగినారు. ఈ దినముల్లో సైతము ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువు మనుషులను చెదరగొట్టడానికి ఏదో ఒక స్వభావం, దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనుష్యుల యొక్క హృదయాల్లో నాటుతూ ఉన్నది. అయితే సువార్త వినబడుచున్నప్పుడు, సువార్త హృదయమును కదిలించినప్పుడు ఏ మనుష్యుడైతే లోబడటానికి ఇష్టపడతాడో ఆ మనుష్యుడే తన జీవితంలో గొప్ప బాధ్యత. మరి ఆ దూత చేత హెచ్చరింపబడినప్పుడు దేవుని వైపు తిరిగి దేవునికి అప్పగించుకున్నది. ఏమన్నది? నన్ను కనుగొని వారందరూ, చూచిన వారందరూ ధన్యురాలందరుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి మెట్టులో భక్తి అలవర్చుకో. కాలము బహు సమీపముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన కుమారుడిని ఒక గొప్ప ప్రణాళికతో పంపినాడు. తర్వాత జ్ఞానులు చేసిన పనికి దేవుడు మరలా జ్ఞానులకు గ్రహింపించి ఆ రాజు యొద్దకు వెళ్లకుండా చేసినాడు. ఆ తర్వాత 8వ దినమున పేరు పెట్టినారు. మళ్ళా యోధాచారము ప్రకారం ఆ శిశువు సున్నతి చేయవలసి వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుడును భక్తిపరుడును ఇశ్రాయేలుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడిన భక్తుడైన సిమియోనును దేవుడు అక్కడ తన కుమారుడిని ఆయన చేతుల్లో పెట్టడానికి ఆయన కుమారుడు వచ్చేంత వరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మార్గమును సరళము చేయుట కొరకు ముందుగానే బాప్తిసమిచ్చు యోహానును ఏలియాను పంపినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ శత్రువైన సాతాను తన బిడ్డను చెదరగొట్టకుండా, ఎందుకని సహోదరి సహోదరుడా, నీవు నేను నశించి నరకమునకు వెళ్ళటానికి ఇష్టం లేదు. నన్ను నరకము నుంచి తప్పించి మోక్ష రాజ్యంలో కూర్చుండబెట్టుట కొరకు ఆయన గొప్ప ప్రణాళికతో ఆయన కుమారుడు పంపినాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడు, అవన్నీ అయిపోయినవి ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం. అయితే వాటిని పట్టుకుని వాటిని తలపోసుకో, మంచిదే. దేవుని స్తుతించు, మంచిదే. వాటిని ఆచారముగా చేసేవారిగా ఉండక, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సమస్త కార్యము నెరవేర్చినాడు. ఆయన కుమారుడిని విసిరివేసినాడు. మరణము నుండి నిన్ను నన్ను విడిపించినాడు. శత్రువైన సాతాను యొక్క చెర నుండి నిన్ను నన్ను విడిపించినాడు. అయితే ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మీరు చూస్తే, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు
మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యుని పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చి, ప్రియ సహోదరి సహోదరుడా, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని, శత్రువైన సాతాను మరణము ద్వారా నశింపజేయుటకు, ప్రియ సహోదరి సహోదరుడా, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన నిన్ను నన్ను విడిపించుట కొరకు ఆయన కుమారుడు రక్త మాంసములలో పాలివాడైనాడు. ఎలాగనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఆయన దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన నీతిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తము చేయగలడు. అయితే ఆయన దేవదూతల స్వభావంతో ఈ లోకంలోనికి రాలేదు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు, రిక్తునిగా వచ్చినాడు, ఘనమైన శిలువ కార్యము జరిగించి నీకు నాకు విడుదలిచ్చినాడు. అంతా కంప్లీట్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయినది. సహోదరి సహోదరుడా, ఆ తరువాత శిలువ త్యాగం అయిపోయినది, అన్నీ సమాప్తమైనవి. పరిశుద్ధాత్మని దినములలో ఆదరణకర్తగా పెట్టి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై నీ కొరకు నా కొరకు విజ్ఞాపనము చేస్తూ అతి త్వరలో ఈ లోకంలోనికి రానయ్యున్నాడు. సహోదరి సహోదరుడా, ఎంతమంది మీ భయము కలిగి భక్తిని అలవచ్చుకునే వారిమిగా ఉన్నాం, లేదా ఎంతమంది మీ ఇంకను సహోదరి సహోదరుడా ఆచారముగా భక్తి చేసే వారిమిగా ఉన్నాం. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు, మరణ బంధకముల నుంచి విడిపించినాడు, మరణము యొక్క బలము గలవారిని మరణము చేత నశింపజేసినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఘనమైన కార్యము. అయితే నా జీవితంలో దేవుని వైపు నీవు నేను చూడగలిగితే ఒక దినాన గొప్ప భాగ్యత పొందుతావు. లేకపోతే ఇదే విధముగా పులిపిండిని తీసివేసుకునకుండా ఇంకా పాత స్వభావాన్ని దాచిపెట్టి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఆ పులిసిన పిండితోనే, ఆ పులిసిన రొట్టెలతోనే పండుగ ఆచరించే వ్యక్తివైతే నీ జీవితంలో ఎలాంటి మేలు పొందలేవు. దేవుని కలిగి జీవించు, దేవుని వైపు చేతులెత్తు, నిన్ను నీవు జాగ్రత్తగా సహోదరి సహోదరుడా పరిశీలన చేసుకో, గ్రహింపగలిగి ముందుకు వెళ్ళు. పితరులైన వారు ఏ రీతిగా శత్రువు చెదరగొట్టవలనని ప్రయత్నించినప్పుడు ఏ విధముగా దేవుని దూత చేత హెచ్చరింపబడినప్పుడు దేవుని వైపు తిరగగలిగి తమ్ము తాము దేవునికి అప్పగించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు కొన్ని సంవత్సరముల నుంచి, అనేక సంవత్సరముల నుంచి ఈ స్థలములో రక్షణ సువార్త వినబడుతూ ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి అనేక సార్లు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎంతమంది దేవునికి లోబడే వారిమిగా ఉన్నాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మొదటిసారి వచ్చినాడు, గొర్రె పిల్లవలే మౌనముగా ఉండినాడు, అన్యాయపు తీర్పు నొందినాడు. అయితే నీకు నాకు విడుదలిచ్చినాడు, మరలా తిరిగి కొదమ సింహమై రాబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఆయన వైపు చూసి యథార్థమైన భక్తిని అలవర్చుకుని ముందుకు వెళ్ళే వారిమిగా ఉన్నాం. ఆయనతో సహవాసము చేసి ఆయన కుమారుని రక్తంలో కడగబడితే నువ్వు ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే ఆయన నిన్ను నన్ను ప్రేమించి రమ్మని పిలుస్తున్నాడు. అయితే పాపభారంతో వచ్చి ప్రభువా నేను ఇలాంటి వాడను, నా పేర్లన్నీ ఆయనకు చెప్పుకోగలిగితే
సహోదరి సహోదరుడా, వాటన్నిటినీ, పాత పేర్లన్నిటినీ తుడిచివేసి నిన్ను ఒక క్రొత్త పేరుతో పిలవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను క్రొత్త పేరుతో పిలవటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అయితే ఎంతమంది ప్రియ సహోదరి సహోదరుడా ఆయన్ను కలిగి జీవించే వారిగా ఉన్నాం? ఎవడైనను క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందుంటేనే నూతన సృష్టి. లేకపోతే నీవు వెళుతున్నావు, మనం వెళుతున్నాం, అందరూ వెళుతున్నారు నూతన సంవత్సరంలోనికి, ప్రయోజనము లేదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఒక పరిశుద్ధ మార్గం ఏర్పాటు చేసి ఆ మార్గంలో నిన్ను నన్ను నడిపించి రాజులైన యాజక సమూహంలో, పరిశుద్ధ జనాంగంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడినాడు. ఇష్టపడి ఎంత గొప్ప త్యాగము చేయించినాడు. ఆయన కుమారుని కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. తెలుసు, నీ నా బలహీనతలు తెలుసు, నీ నా స్వభావం తెలుసు. నీవు నేను సహించలేం. నీ నా పాపమునకు వచ్చు శిక్ష భరించలేం, తాడుకొనలేం, ఓర్చుకొనలేం. సహోదరి సహోదరుడా, అందును బట్టి ఆయన కుమారుని విసిరివేసినాడు. నీకు నాకు మారుగా ఆయన కుమారుడి చేత సమస్తమును భరింపజేసినాడు. కుమారుడు అంటే ఇది సపరేట్ కాదు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, దేవుడే కుమారుడుగా వచ్చినాడు. ఎవరు ఇంతటి గొప్ప కార్యము చేయరు. దేవుడే స్వయముగా చెదరిపోయిన నిన్ను నన్ను మరలా తిరిగి ఆయన యొద్దకు నడిపించవల్లనే, మంచి మేత కలిగిన ప్రదేశములో నిన్ను కూర్చుండబెట్టవల్లనే, నిత్య సంతోషముతో నిన్ను నన్ను నింపవల్లనే ఆయన ఇష్టపడినాడు. అయితే గ్రహింపు కలిగి ముందుకు వెడితేనే నీవు దేవునితో అంటగట్టబడతావు. గ్రహింపు లేకుండా ఏదో జ్ఞానుల వలె గర్విష్ఠుడు అయినావా, నీవైనా నేనైనా అంతే తలక్రిందులుగా పడిపోతావు. పడిపోయినప్పుడు శత్రువు బంధించి వేస్తున్నది. ఈ దినమున ముసుగులు వేస్తుంది అనేక మందికి. జాగ్రత్త. ముసుగుతో క్రైస్తవ భక్తి అనే ముసుగు వేస్తున్నది. వేరే వేరే ముసుగులు కాదు, భక్తి అనే ముసుగు వేస్తున్నది. చాలామందిని శత్రువైన సాతాను మోసం చేస్తున్నది. ఆ ముసుగులో పడితే, వాడి గాలమునకు చిక్కబడితే, సహోదరి సోదరు, వాడి వలలో, వాడి గాలమునకు గుచ్చబడితే, వాడి వలలో చిక్కబడితే నీ నా జీవితంలో అంతే. వాడితో పాటు నిత్య నరకము పాలవుతావు. అయితే నరకమునకు పాత్రులుగా చేయటానికి ఆయన నిన్ను నన్ను ప్రేమించలేదు. ఎంత గొప్ప కార్యము ఆయన కుమారుని ద్వారా చేయించలేదు. నిన్ను నన్ను విడిపించటానికే, మోక్షరాజ్యంలో కూర్చుండబెట్టడానికి తండ్రి అయిన దేవునికి మనకును మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు మధ్యవర్తిగా నిలబడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మధ్యవర్తి వైపు చూసి, ఆ మధ్యవర్తి మాట నీవు వింటే, సహోదరి సహోదరా, దేవునికి నీకు మధ్య ఉన్న ఆ ఎడము తగ్గిపోతున్నది. ఆ తగువు నుండి విడిపింపబడతావు. ఎక్కడైనా తగువులాడుతావు, మధ్యవర్తులు వస్తారు, తగువు తీరుస్తారు. ఎప్పుడు తీరగలుగుతారు? ఆ మధ్యవర్తి మాట విన్నప్పుడు సమాధానం వస్తుంది, తగువు తీర్చగలుగుతారు. యేసుక్రీస్తు వారు కూడా మధ్యవర్తిగా వచ్చినాడు. తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధత కలిగిన వారే ఆయన రాజ్యంలో కూర్చుంటారు. పాపులను ఆయన దగ్గరకు రాని. అయితే పాపిని ప్రేమించినాడు, పాపాన్ని అసహించుకు, పాపముతో ఆయన దగ్గరకు రానివాడు. పాపిని ప్రేమించి తన కుమారుని రక్తం ద్వారా కడిగి పవిత్రపరచబడినప్పుడు ఆయన ఆహ్వానిస్తాడు. అయితే నీవు నేను పాపముతో ఉన్నావు, తిరుగుబాటు చేసినాం, తండ్రి మీద దారి తొలగి వెళ్ళిపోయినాం, ఏవేవో లోకంలో ఉన్న వ్యర్థత్వం వైపు పరుగులెత్తినాం, ఏది దొరకలా. పందులు మేపటానికి ఆశించినాం, పొట్టు కూడా దొరకలా. సహోదరి సహోదరుడా, గ్రహింపగలిగి, అయ్యో నేను ఇలాంటి వ్యక్తినే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారే, వారందరికీ సమృద్ధిగా ఆహారం ఉన్నదే, ఇక్కడ పందులు తినే పొట్టు కూడా నాకు దొరకటం లేదే,
అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? సహోదరి సోదర, గ్రహించుకుని సరైన రీతిలో భక్తి మెట్టు అలవర్చుకుని మరలా ఆ యొక్క పాపమునకు దాసుడివి కాకుండా ఉన్నట్లు నీలో ఉన్న దుష్ట హృదయమును తీసివేసుకుని పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము ఆలయముగా చేసుకునే వ్యక్తి అయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధ్యత ఎంతో గొప్పది. అయ్యో నేను యోగ్యుడను కాను. మధ్యవర్తి వచ్చినాడు, నా స్థితి అంతా చెబుతున్నాడు, స్పష్టంగా బయట పెడుతున్నాడు. అబ్బాయి నీ స్వభావం ఇది. దేవుడు ఇలాంటి వాడు, నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు సమస్తమును దారపోసినాడు. మధ్యవర్తి చెప్తూ ఉంటే ఆ మధ్యవర్తి మాట విన్నప్పుడే తండ్రి అయిన దేవునికి నీకు మధ్య సమాధానం ఉంటున్నది. తండ్రి ఇంటిలోనికి వెళ్ళగలవు. ఆ మధ్యవర్తి మాట వినకపోతే అంతే, నేను వినను అంటావు. ఏం చేస్తావు? నీ ఇష్టము. అన్యాయము చేయవాడిని ఎంకను అన్యాయము చేయనేమో, అపవిత్రుడిని ఎంకను అపవిత్రుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడిని ఎంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో, నీతిమంతుడిని ఎంకను నీతిమంతుడిగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చిన్నకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు స్పష్టముగా మాట్లాడుచూ ఉండగా మనకు మనము తగ్గించుకొని దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగమును సరైన రీతిలో గ్రహించుకొని సువార్త విని నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, ప్రియ సహోదరి సహోదరుని, నీ బాధ్యత ఎంతో గొప్పది. నూతన సంవత్సరం మన బ్రతుకుల్లో అయిపోతున్నవి. దేవుడు ఆ దినముల్లోనే ప్రణాళిక చొప్పున సిమోను నన్ను భక్తుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందరినీ చెప్పినాను ఇందాకే, అందరినీ పరిశుద్ధురాలైన మరియను, నీతిమంతుడైన యేసేపును, జ్ఞానులను, దేవుని దూతలను, సహోదరి సహోదరుడా సిమోనును, అదేవిధముగా యోహోనును అందరినీ ఏర్పాటు చేసి ఒక గొప్ప ప్రణాళికతో లోకంలోనికి పంపించినాడు. అయితే తన కుమారుని నీ కొరకు నా కొరకు కాపాడుకున్నాడు. ఎంతోమంది సహోదరి సహోదరుడా ఈ సువార్త నీకు నాకు వినిపించటానికి తమ ప్రాణములను త్యాగము చేసినారు. దేవుని కొరకు హతసాక్షులైనారు. నీకు నాకు ఆ ఇబ్బందులు లేవు. సహోదరి సహోదరు, ఆ కష్టము నీకు నాకు తెలియటంలా ఎంతో ప్రయాసతో సువార్త వినబడుతున్నది. ఆయనని ఇంకను నిర్లక్ష్య స్వభావం నిన్ను నన్ను ఏలుతూ ఉంటే ఒక దినాన దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుటి నిలబడి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరు, ఆ దినమున ఏం చెబుతావు? సహోదరి సహోదరుడా, దేవుని భయము లేకపోతే, సరైన రీతిలో భక్తి అలవర్చుకోలేకపోతే, దేవుడు నిన్ను ప్రేమించింది ఇందుకేనా? తమాషాగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపలేదు. తమాషాగా నీ నా ఆయుష్కాలమును ఆయన పెంచలేదు. సహోదరి సహోదరుడా, ఘనమైన రక్షణను నీకు నాకు ఇచ్చినాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? సహోదరి సహోదరుడు, ఇక సమయం లేదు. నీవు నమ్మినా నమ్మకపోయినా సమస్త కార్యములు నెరవేర్చబడినవి. సువార్త విస్తారముగా ప్రకటించబడినది. క్రీస్తు వారి యొక్క రక్తపు విలువ, మరణపు విలువ, ఘనమైన శిలువ కార్యము, శిలువ త్యాగము, పునరుద్ధాన శక్తి నీకు నాకు తెలుపబడినది. అయితే ఎంతమంది మీ సహోదరి సహోదరుడా విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారిగా ఉన్నాం? ఎంతమంది మీ ఇంకనూ విశ్వాసము లేని దుష్ట హృదయమును చూడండి.